నమస్తే అన్న, అందరికీ నమస్కారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలనమైన ప్రకటన చేశారు. ఇప్పటి వరకు ఇరాన్ మనం చూసుకుంటే కానీ కొన్ని డిమాండ్లను పెట్టిందనమాట. ఆ యొక్క డిమాండ్లను అలాగే దాని గురించి చర్చిస్తూనే ఇరాన్ అమెరికా పంపిన 15 పాయింట్ల అగ్రిమెంటు ప్రతిపాదన ఏదైతే ఉందో అన్నిటికీ అంగీకరించిందని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు సంచలన ప్రకటన చేశారు. వివరాల్లోకి వెళితే ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండబోదని చెప్పి అంగీకరించింది. ఒకవేళ దానితో ఒప్పందం కుదరకపోతే మళ్ళీ యుద్ధం తిరిగి మొదలవుతుందని చెప్పి ఆయన ప్రకటించారు. మేము ఇరాన్తో ఒక ఒప్పందానికి వస్తాము మరియు ఇది ఒక మంచి విషయం అవుతూ ఉంది. ఇరాన్ దాదాపు అన్నిటికీ అంగీకరించింది. ఇరాన్తో తదుపరి సమావేశం కోసం మేము వేచి చూస్తూ ఉన్నాము. అప్పుడు ఇరాన్ స్పందన ఎలా ఉంటుందో దాన్ని బట్టి మేము నిర్ణయాలు తీసుకుంటాము. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు చెబుతూ ఉన్నది ఏంటంటే కానీ ముఖ్యంగా హార్ముజ్ జలసంధి ఏదైతే ఉందో దాన్ని ఇరాన్ స్వాధీనం చేసుకోకూడదు, ఎటువంటి టోల్ ఫీజులు వసూలు చేయకూడదు. అలాగే యురేనియం శుద్ధి ఏదైతే ఉందో అణుబాంబుల తయారీకి ఉపయోగిస్తూ ఉన్న యురేనియం శుద్ధి ఏదైతే ఉందో దాన్ని వెంటనే ఆపేయాలి. ఆ యొక్క యురేనియంను అమెరికాకు స్వాధీనం చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలన్నమాట. ప్రస్తుతం అన్నిటికీ ఇరాన్ అంగీకరించింది. అలాగే రాబోయే రోజుల్లో మరొకసారి సమావేశం నిర్వహించి ఆ యొక్క సమావేశంలో దీని గురించి పూర్తిగా మేము చర్చించి శాంతి ఒప్పందం కుదుర్చుకుంటాము. అలాగే ఈ యొక్క యుద్ధం ఆగిపోతే కానీ కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుదుటపడతాయని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు అభిప్రాయపడడం జరిగింది. ఏది ఏమైనా సరే కానీ ఈ యొక్క యుద్ధం తొందరగా ఆగిపోవాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.